మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్ మరోసారి రికార్డు నమోదు చేసింది. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో నంబర్ 1 పొజిషన్లో నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ ఈ 2 అంశాలే నినాదంగా. ఎందుకంటే ఉద్యోగ కల్పన అనేది దీంతో ముడిపడి ఉంది కాబట్టి 20 లక్షల ఉద్యోగాలు వచ్చే 5 ఏళ్లలో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వస్తుంది. 2025లో దేశంలోనే పావు వంతు పెట్టుబడులు, దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో పావు వంతు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయని చెప్పని కేంద్ర ప్రభుత్వం నివేదికలో చెప్పినాయి. ఇప్పుడు అదే తరహాలో 2026 అంటే 25-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి డేటాలో కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో నిలబడింది. దీనికి సంబంధించిన డేటా వచ్చింది, ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి రికార్డ్. అంటే ఒకసారి దేశ చిత్రపటంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా దక్షిణాదిలో ఒక సిక్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అనమాట. బేమార్ స్టేట్ అంటున్నారు కదా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటిది. రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, లోటు బడ్జెట్, రాజధాని లేని రాష్ట్రం, వీటన్నిటిని ఒక నగరం అనేటువంటి, అంటే ఏదైతే ఒక ఫీడింగ్ ఇంజిన్ లాగా పనిచేసేటువంటి ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్ అని చెప్తున్నారో, అలాంటి నగరం లేనటువంటి రాష్ట్రం దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. దేశంలో మిగతా అన్ని రాష్ట్రాలతో పోల్చి చూసినా కానీ. ఎందుకంటే విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో చెప్పలేము. ఒక చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాగా, అలానే కేరళలో త్రివేంద్రం లాగా ఒక నగరాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి ఉంది. అప్పుల ఇబ్బందుల్లో ఉంది. 2019 తర్వాత జరిగిన పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల విధానాలు, కరోనా, ఇవన్నిటి ఫలితాల విషయంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ మరింత ఆర్థిక స్థితిలో దిగజారిందని చెప్పని ఒప్పుకోవాల్సిన పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని షోకేస్ చేయడం ద్వారా 25% పెట్టుబడులు, దేశానికి వస్తున్నటువంటి పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు వరుసగా 2 సంవత్సరాలు ఆకర్షించడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే వెల్ డెవలప్డ్, వెల్ సెటిల్డ్, వెల్ అడ్వాన్స్డ్ స్టేట్స్, మహారాష్ట్ర కానీ, ముంబై ఉంది, బెంగళూరు, కర్ణాటకకి బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, తమిళనాడుకి హైదరాబాద్, తెలంగాణకి హైదరాబాద్ ఉంది. వీటన్నిటినీ కాదని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జియోగ్రాఫికల్ డైవర్సిటీని షోకేస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు ఆకర్షించడం అనేది ఖచ్చితంగా ఇది అభినందించాల్సినటువంటి అంశం. రెండోసారి కూడా మొత్తం చూస్తే 25.3% దేశానికి వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25.3% పెట్టుబడులు ఒక్క ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయి. అంటే టోటల్ పెట్టుబడుల్లో 0.5% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయి. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని డిసైడ్ చేసేటువంటి నిర్ణయంగా ఈ పెట్టుబడులన్నీ కూడా ల్యాండ్ అయ్యి ప్రాజెక్టుల రూపంలో ఆపరేషన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి, ఆర్థికపరమైనటువంటి లాభదాయకమైనటువంటి వనరులన్నీ కూడా సమకూరే అవకాశం ఉంది. సో రెండో స్థానంలో ఒడిశా ఉంది 13.1%తో. ఒడిశా కూడా వెనకబడినటువంటి రాష్ట్రం. కానీ ఈ మధ్యనే ఎలక్షన్స్లో జరిగినటువంటి పరిణామాల్లో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఒడిశాలో ఏర్పడింది. సో అక్కడ కూడా పెట్టుబడుల ఆకర్షణ ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక మూడో స్థానంలో మహారాష్ట్ర ఉంది 12.8%. కానీ మహారాష్ట్ర మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ ఇన్ ఇండియా. అంటే అంత పట్టణీకరణ జరిగినటువంటి రాష్ట్రం మన దేశంలో మరొకటి లేదు. కాబట్టి అక్కడ పెట్టుబడులు ఆకర్షించడం అనేది పెద్ద సమస్య కాకపోవచ్చు. పైగా ముంబై లాంటి క్రౌడ్ పుల్లర్, పూణే లాంటి ఐటీ జైంట్, ఇట్లాంటి నగరాలన్నీ ఉన్న నేపథ్యంలో మహారాష్ట్రకు ఉండేటువంటి ప్రత్యేకత ఖచ్చితంగా మనం విస్మరించలేనటువంటి ప్రత్యేకత. అలాంటిది 12.8%కి మాత్రం పరిమితమైంది. సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి ఒడిశాతో పోల్చుకుంటే కేవలం 0.3% మాత్రమే వేరియేషన్. కానీ ఫస్ట్, సెకండ్ పొజిషన్స్కి ఉన్నటువంటి వేరియేషన్ ఒకసారి చూస్తే దాదాపు 12% వేరియేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ సాధించినటువంటి పెట్టుబడులు వర్సెస్ సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి ఒరిస్సా సాధించినటువంటి పెట్టుబడులు. సో ఖచ్చితంగా ఇది అభినందించాల్సినటువంటి విజయంగా మనం చూడాలి. ఇక మూడో స్థానం తర్వాత 4వ స్థానంలో తెలంగాణ ఉంది. తెలుగు రాష్ట్రం 4వ స్థానంలో 9.5% పెట్టుబడులతో తెలంగాణ 4వ స్థానంలో నిలబడింది. టాప్ 5లో తెలుగు స్టేట్సే 2 ఉన్నాయి. ఇది ఖచ్చితంగా తెలుగు వాళ్ళు గర్వించాల్సినటువంటి అంశంగా మనం చూడాలి. ఇక గుజరాత్ 7.1% 5వ స్థానంలో ఉంది. ఇక్కడ 6వ స్థానంలో తమిళనాడు 4.9%, తమిళనాడు. రాజస్థాన్ 7వ స్థానంలో 4.3%, ఛత్తీస్గఢ్ 3.9%, 8వ స్థానం. 9వ స్థానంలో మధ్యప్రదేశ్ 3.2%, ఉత్తరప్రదేశ్
2.7%తో 10వ స్థానంలో, టాప్ 10 స్టేట్స్ ఇవి. ఇక వెస్ట్ బెంగాల్, కర్ణాటక చాలా తక్కువ స్థానంలో ఉన్నట్టు లెక్క అనమాట. 12వ స్థానంలో కర్ణాటక పడిపోయినటువంటి పరిస్థితి. అస్సాం 13, అలానే జార్ఖండ్ 14 స్థానాల్లో ఉన్నాయి. సో మొత్తం ఈ టాప్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ జైంట్ స్టేట్గా నిలబడింది. నిన్నటి వరకు బీమార్ స్టేట్, లేదంటే సిక్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పని పిలిచి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడుల ఆకర్షణలో జైంట్ పొజిషన్లో ఉంది. ఈ టెంపో కనుక మరొక 2-3 ఏళ్ళు కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ఇండియాగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తెలుగు ప్రజలందరూ గర్వించాల్సినటువంటి అంశం. తెలుగు రాష్ట్రాలు రెండు కూడా పెట్టుబడుల ఆకర్షణలో టాప్ 5లో నిలవడం అభినందించాల్సినటువంటి అంశం.